బట్ కేసీఆర్ నాకెందుకు కాదనుకునే స్థితి నాకెందుకు వస్తుందా? నాకెందుకు మీరు కేటీఆర్ అని అంటున్నారు కానీ నాకెందుకు ఈ ఎపిసోడ్ మొత్తంలో హరీష్ రావు బలపడే పరిస్థితులు ఉంటాయేమో, హరీష్ రావు బలంగా ఉండాల్సినటువంటి ఎపిసోడ్ కనిపిస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతానికి హరీష్ రావు మీద కామెంట్ చేస్తేనే కవితను బయటికి పంపించేశారు. అట్లాంటి హరీష్ రావే బీఆర్ఎస్ పార్టీకి బలం. రేపొద్దున కేటీఆర్కి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పచెప్పితే కవిత వర్సెస్ కేటీఆర్ లాంటి పరిస్థితి వస్తే కనుక రాజకీయాల్లో హరీష్ రావు మళ్ళీ థర్డ్ ప్లేస్లోకి వెళ్ళేటువంటి ప్రమాదాలు ఏమైనా ఉంటాయా? సో ఎపిసోడ్ మొత్తంలో హరీష్ రావు కొంత జాగ్రత్త ఉండాల్సినటువంటి నేపథ్యం కనిపిస్తుంది అనిపిస్తుంది. హరీష్ రావు గ్రహించిండండి తన ముఖ్యమంత్రికి పోటీ పడడు. నిన్న మన డిబేట్ చేస్తూ కూడా, ఏది పీపీటీ చేస్తూ కూడా అట్మోస్ట్ రెస్పెక్ట్ కేటీఆర్ మీద అట్మోస్ట్ రెస్పెక్ట్ తోటి మాట్లాడిండు. ఎగ్జాక్ట్లీ. ఆయనకు కలిసి రానంత వరకు సబ్మిసివ్ గానే ఉంటాడు. ఆయనకు కలిసి రావటం అంటే అది బీఆర్ఎస్ నుంచి కలిసి వస్తుందా, లేదా మరొక పార్టీ నువ్వే ముఖ్యమంత్రి, నువ్వే ముందుండు, నిన్నే డిక్లేర్ చేస్తాం అని చెప్పేసి ఈయననే లాగి నిన్నే ముఖ్యమంత్రి చేస్తాను మరొక పార్టీ ముందుకు వస్తుందా? ఇటువంటి వ్యూహాలలో అప్పుడు హరీష్ రావు ఫోర్ ఫ్రంట్కి వస్తాడు తప్ప బీఆర్ఎస్ ఫోర్ ఫ్రంట్ నుండి కేటీఆర్ కాదని ఎలివేట్ అయ్యేటువంటి ధైర్యం హరీష్ రావు చేస్తాడని నేను అనుకోవట్లేదు. ఒక కూటమి దిశగా ఏమైనా అడుగులు పడవచ్చా? ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీనే వ్యతిరేకిస్తుంది తప్ప పెద్దగా అధికార పార్టీని విమర్శించింది, నిందలేసింది అయితే ఏం కనిపించట్లేదు. రేపటి రోజు నా కొలాబరేషన్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏం నేను మన కవిత నదిగా అర్ధగంట సేపు ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని మాట్లాడొచ్చండు లోపటికని. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరితో అండర్స్టాండింగ్ ఉన్నా మనమేం అనుమానించాల్సిన పని లేదు. ఎందుకంటే ఆపర్చునిటీ చూసుకుంటున్నారు, తర్వాత పదవి చూసుకుంటున్నారు. పెద్దగా కమిట్మెంట్లు ఉన్నటువంటి వాళ్ళే, పలానా ఆయన చాలా కమిటెడ్, జీవితాంతం ఎట్టెట్టాడు అనుకున్న వాళ్ళే మన కళ్ళ ముందర కళ్ళు తేలేస్తున్న వాళ్ళు పార్టీలు మారుస్తుంటే. కాబట్టి నేనైతే చాలా మందిని ఈయన కాంగ్రెస్ మారాడనుకున్నా, మారారు. ఈయన కమ్యూనిస్ట్ నుంచి మారాడనుకున్నా, మారారు. అట్లాగే ఈయన బీజేపీలో ఉంటాడనుకున్నా, మారారు. అంటే మనకు అవుపడే కమిట్మెంట్ వేరు, లోపల వాళ్ళ డెసిషన్స్ వేరే ఉంటున్నాయి. కాబట్టి వాళ్ళ ఆపర్చునిటీ డెసిషన్స్ లో ఏదైనా జరగవచ్చు అనేది మనకున్నటువంటి ఎగ్జాంపుల్స్. థ్యాంక్ యూ సతీష్ గారు.